నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో మనకి ముందుగా ఈ మాసంలో మనం చెప్పుకునేటప్పుడు చాలామందికి అంటే ఎప్పుడు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఒక కామెంట్ కానీ లేకపోతే అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా చెప్తారు కానీ చెప్పిన దాంట్లో మాకు కొంతవరకే కలుస్తుంది అనేటువంటి మాట చాలా వరకు చాలామంది చెప్పారు. ఇది మనం చేసేటువంటిది గోచార ఫలితము. గోచార ఫలితంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా అంత ఉండదు. మనకెప్పుడు కూడా ఎవరి జన్మజాతక ఫలితాలు అయితే ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పడానికి అవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కొంతవరకు మాత్రమే, అంటే కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. దైవవశాత్తు మీకు గనక ఈ వీటితో పాటు జరిగేటువంటి దశ అంతర్దశలను బట్టి కొన్నిసార్లు మనకు చెప్పింది చాలా ఎక్కువగా కరెక్ట్ అనిపించవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహస్థితి ఏంటంటే ఏ రకమైనటువంటి గ్రహస్థితిలో ఏ స్థితి ఉంది అంటే ఏవైనా వాటి యొక్క యుతి లేకపోతే దృష్టి వీటన్నింటిని బట్టి మనం చెప్పుకునేటువంటి స్థితి కాబట్టి ప్రతీ నెల మారుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలికంగా చలనం చెందేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు చంద్రుడు లాంటి వాడు 2.5 రోజులకు ఒక రాశి నుండి మారుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఫలితాలు కామెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. కుంభరాశి ఇక ఫిబ్రవరి మాసానికి గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది ఈ మాసానికి అనేది కనుక చూసుకున్నట్టయితే, గ్రహస్థితిలో మనకు తెలుసు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథునంలో కుజుడు, ఇక కేతు రాహులు ఇద్దరు కూడా కన్యలో కేతువు, మరి రాహు మీనంలో ఉన్నాడు. ఇక మకరంలో రవి, అలాగే బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు 12వ తారీఖు మారుతూ ఉంటాడు, రవి 13వ తారీఖు కుంభంలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇక మరి మీనరాశి అని చెప్పుకున్నాం, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది ఈ మాసానికి గాను ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశుల మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉంది, ఎక్కడెక్కడ గ్రహాల యొక్క యుతి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి మకర రాశి. 2025 ఫిబ్రవరికి మకర రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇందులో ఈ మకర రాశి వారికి యోగించే గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే బుధుడు, శుక్రుడు, శని మంచి యోగకారకులు. వివాహంలో కానీ వృత్తిలో కానీ అలాగే కళారంగంలో అంటే ఒక సినిమా ఫీల్డు, డ్రాయింగు, పాటలు పాడేవాళ్ళు, పెయింట్ చేసేవాళ్ళు ఇలా ఉంటారు కదా, వీళ్ళందరికీ, ఇంకా రాజకీయ రంగం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా, ఇంకా ఏదైనా ప్రింట్ మీడియా అంటారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది. ఇంకా ఈ మాసంలో వీరికి దూర ప్రయాణాలు అని చెప్పచ్చు. దూరదేశం కంటే కూడా దూర ప్రయాణాల యొక్క యోగం అయితే ఉంది. ఇదంతా కూడా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో చాలా చికాకులైతే ఉంటాయి. అట్లాగే కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వాళ్ళ స్నేహాలు, వీటి వల్ల లేనిపోని అనర్థాలు తెచ్చుకోవడం అవుతుంది. ఎవరైనా కొత్త వారితో పరిచయం అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేలే మన వాళ్ళే చాలా క్లోజ్ అయిపోయారు, ఒక్క రోజులోనే ప్రాణమిత్రులయ్యారు అని అనవసరపు చిక్కులు తెచ్చుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి దైవ సన్నిధి చాలా ఉపయోగపడుతుందనే చెప్పచ్చు. అయితే ఏంటి అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మొదటి పక్షంలో 2వ వారం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రెండవ పక్షంలో చివరి
వారం అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా చేయాలన్నా మిగతాది కొంచెం అననుకూలంగా ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రారంభించకపోవడమే మంచిది అని చెప్పొచ్చు. సరే, ఏది ఏమన్నా సరే మిశ్రమ ఫలితాల కిందగానే మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఒకటి కొన్ని రంగాల వారికి చాలా బాగుంది, కొన్ని రంగాల వారికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా కళారంగంలో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది. ఎవరైనా వివాహాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కగా వివాహ సమయం అని చెప్పొచ్చు. దూరదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమన్నా సరే ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి చివరి దశలో ఉన్నటువంటి స్థితి కాబట్టి సో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం లేకపోతే శనిగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది ముఖ్యంగా పెట్టుకొని చేసినట్టయితే బాగుంటుంది. అలాగే ఇష్టదేవత ఆరాధనతో పాటు ఈశ్వర ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటిదిగా చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.